నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజానికం ఏమి ఆలోచిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నేను నా జీవితంలో ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ సంస్కృతి ఆ సంస్కృతి అని తేడా లేకుండా అన్ని రకాల సంస్కృతుల భాషల ప్రాంతాల ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు మామోడి మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మోడీ గారు 2014 రాకముందు దేశ ప్రజానికానికి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేసిందట. గుజరాత్ మోడల్ దేశానికి అమలు చేస్తారట. 10-12 సంవత్సరాల కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా, ఎక్కడ స్కామ్ లేకుండా గొప్పగా పరిపాలించినట. వారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడతట అని చెప్పి ఆనాడు ప్రజలు గుసగుసలు పెట్టుకొని సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలతో దేశ ప్రజానికం విసిగి వేసాడిన సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ప్రభుత్వం అంటూ ఉంటే పటిష్టంగా ఉండాలి. ఎక్కడ శిశపిశలకు ఆస్కారం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది అమలు జరిగినా పటిష్టంగా ఉండాలని చెప్పి సంపూర్ణమైన మెజార్టీ 273 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, మిగతా మిత్రపక్షాలు కూడా సీట్లు ఇచ్చి ఒక అజేయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది భారత ప్రజలు 2014లో. ఆనాటి నుంచి 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ లాగానో బీఆర్ఎస్ పార్టీ లాగానో అలవి కానీ హామీలు ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మహిళా పథకాలు, యూత్ పాలసీలు, రైతు పాలసీలు ఇలాంటివి ఎక్కడ కూడా ప్రకటించకుండా 5 సంవత్సరాలు మీ బిడ్డగా ఈ దేశాన్ని ఒక సేవకుల్లాగా పరిపాలించిన నేను ఏ హామీలు ఇవ్వట్లేదు, ఒక హామీ మాత్రం ఇస్తున్నా. ఈ దేశ ప్రతిష్ట, గౌరవం, ఈ దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది.